ఐరన్ ఆర్మర్ ఎట్లా? నక్షత్రం ఎందుకు లెఫ్ట్ అయింది? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఎండింగ్ వరకు చూడండి వీడియోని, ఎండింగ్ వరకు. ఇప్పుడు వచ్చేసి ఇద్దరు ప్లేయర్స్ అయితే ఉన్నారనమాట మ్యాన్ హ్యాండ్ కోసం. రగిలిపోతున్న కోపంతో రగిలిపోతున్న ప్లేయర్స్ అండ్ డిఫెండ్ చేద్దామని చూస్తున్నారు. హలో గైస్, వెల్కమ్ టు రివర్స్ మ్యాన్ హ్యాండ్ రీమ్యాచ్. లెట్స్ గో. ఓకే, ఫస్ట్ కౌంట్ చేస్తాను. 1 minute. 1 2 3 4 వెళ్ళరు కదా, నేను ఇటు వస్తా. ఇంకా చాలా దూరం వెళ్ళారు మీరు. ఓకే, నేను కూడా చూస్తున్నా. విలేజ్ కమిచ్చింది, నాకు హౌసెస్ కమిచ్చట్లే. ఇక్కడ ఒక బెడ్ ఉంది. స్టోన్ ఎక్వైర్డ్. నాకు లీవ్ వచ్చింది. ఓకే, స్టోన్ చనిపోతా. ఇప్పుడు స్పాన్ అవుతా కాబట్టి మీరు వెళ్ళచ్చు. ఓకే, ఇప్పుడు హంటింగ్ కోసం వస్తున్నా. 2 lives ఉంది మళ్ళీ వాళ్ళకి. సో ఇంకోసారి ఒకవేళ మేము ఇందులో కూడా ఓడిపోయినాం అనుకో, ఫైనల్ రీమ్యాచ్ ఉంటుంది. ఇప్పుడు ఫుడ్ కలెక్ట్ చేసుకుంటాం. అందులో కూడా ఓడిపోయినాం అనుకో 3 lives వస్తాయి వాళ్ళకి. 3 lives వస్తాయి. రీమ్యాచ్ మొత్తం ఇంకో రీమ్యాచ్. ఓకే, ఓ పెద్ద కేవే ఉంది కదా పక్కన. కోల్ ఎక్వైర్డ్, ఐరన్ ఎక్వైర్డ్. క్రీపర్స్ స్పాన్ అవుతున్నారు కదా, కానీ ఈ క్రీపర్స్ కొంచెం గ్లిచ్, చార్జ్ క్రీపర్స్. ఓయ్ ఓ జాంబీ. ఒక ఐరన్ ఎక్వైర్డ్, షీల్డ్ ఎక్వైర్డ్. నాకు షీల్డ్ వచ్చేసింది గైస్. ఏమొచ్చింది? ఏం దొరికింది? ఏంది? డైమండ్సా? నా దగ్గర స్కెల్టన్స్ ఉన్నాయి ఫుల్. మొత్తం ఎవరు పడుకోండి. నేను విలేజ్లోకి వచ్చా, పడుకుంటున్నా. అమ్మా నేను పడుకున్నా. ఏందో వెళ్ళి కన్నా చనిపోయాడు. ఒక కన్నా 1 life పోయింది. ఐరన్ దొరికింది. నాకు నవ్వు వస్తుంది గాయ్స్. సరే కన్నా, నీకు కూడా చేయాలని చేసుకుంటావా? లిటరల్ వెనకాల డోర్ నుంచి కూడా ఇంకా 2 ఇప్పుడు ఐరన్ స్వాడ్ ఎక్వైర్ చేసుకోబోతున్నా. ఐరన్ స్వాడ్ జస్ట్ 1 minute అంతే. అయ్యో, నేను క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకోవడం మర్చిపోయాను. ఓకే, అక్వైరింగ్ డైమండ్స్. ఐరన్ స్వాడ్. డైమండ్స్ ఆడడానికి
అరే నీకు డైమండ్స్ దొరికాయి ఎంతకి? ఓకే నేను ఇప్పుడు ఫుడ్ ఎక్వైరింగ్ కన్నా కూడా వేస్తుంది నాకు చంపాలి కదా, చంపుతున్నా. ఉంది చంపడం. ఇది నేనే నక్షత్ర. పోయి చంపనులే. నేమ్ ట్యాగ్ చూడాలి కదా నక్షత్ర. ఓకే నువ్వు చంపొద్దంటున్నావు కాబట్టి చంపట్లే. చంపకు ప్లీజ్. చంపట్లేదు, నేను ఫుడ్ ఎక్వైరింగ్ కోసం వచ్చి ఇక్కడ పైన కవ్వు ఉంది. ఓకే నాకు ఐడియా వచ్చింది. ఓకే థ్యాంక్ యూ నాకు ఐరన్ హెల్మెట్ ఇచ్చినందుకు బ్లాక్ చెస్ట్ నుంచి. అందుకే పరిగెత్తుకుంటూ వస్తున్నా కదా. ఏటున్నావు? ఓకే ఇప్పుడు నేను క్లచ్లు కూడా చేయొచ్చు. 3 to 5 ఐరన్ వస్తుంది నాకు. ఎందుకు అట్లా అదే మొత్తం నాకు ఐరన్ వస్తుంది. ఫాలో అవుతున్నా. నేనేం దగ్గర నుంచి నీ స్కిన్ కూడా నీ దగ్గర ఉన్నాం కదా. ఇందాక నన్ను చంపలేదు తెలుసా సూర్య. ఎవరు? లావా నువ్వు ఒక్క పని చేసింది మీకు 5 ఐరన్ వరకు వచ్చి ఉండేవి కానీ మీరు చేయలే. ఇప్పుడు చెప్తా 1 minute. 5 ఐరన్ వచ్చింది. 5 ఐరన్ లిటరలీ. అదేం తెలుసా? ఐరన్ గోళం చంపలేదు మీరు. ఐస్ క్రీమ్ తిన్నా. ఇలా వాటర్ ఉన్నాయి కన్నా. ఇట్టున్నారు వీళ్ళు. ఏ వాటర్ కేవ్సే బెస్ట్ నార్మల్ చెప్పాలనుకుంటా. మ్యాగ్మా బ్లాక్తో డ్రౌన్ అవ్వలేవు. ఓకే ఇంకో విలేజ్ ఉందా? హోమ్ టెక్ మీట్ ఏం టెక్ లాభబుల్ ఎక్కడ ఉందబ్బా? ఓకే వస్తున్నాను మీ దగ్గరికి. అయితే నువ్వు చాలా దగ్గరనే ఉన్నా మీ దగ్గర. నేను ఫుడ్ తింటా. నేను ఇప్పుడు ఫస్ట్ క్యారెట్ కానా. ఓకే ఇప్పుడు ఫుల్ ఫుడ్ తినేసాను. నువ్వు స్ట్రాగల్ తప్ప. నేను మీ దగ్గరలో ఉన్నా, చాలా దగ్గరలో ఉన్నా. ఓకే ఫుడ్ కలెక్ట్ చేసుకుంటూ వస్తున్నా. లీఫ్ లీటర్ అయితే ఇప్పుడే మనకి అవసరం లేదు గైస్. ఇక్కడ మన దగ్గర చాలా కోల్ ఉంది. ఓకే కౌ టైమ్ టు డై. కౌ మీరు వాటర్లో ఉన్నారా? ఓకే మీరు ఇంకా కేవలం ఉన్నారు, వాటర్ కేవలం ఉన్నారేమో అనుకున్నాను. ఓకే స్ప్రూఫ్ ఉందండి ఇచ్చాడు. స్ప్రూఫ్ ఓకే ఇక్కడ వాటర్ ఉంది. నాకు మీ నేమ్ ట్యాగ్ ఇది ఇంకా అనిపించలే. నేను హెడ్ నేమ్ ట్యాగ్ కనిపించట్లేదు. ఇంత దగ్గరకు వచ్చినా కానీ నేమ్ ట్యాగ్ కనిపించట్లేదు. ఇద్దరు కలిసి కిల్ చేసి ఇద్దరు కలిసి అటాక్ చేసాను. కిల్ అయిపోతాను. ఐరన్ దొరికి ఇప్పుడు టైం టు కిల్ యూ. నేమ్ ట్యాగ్ కనిపించింది. నక్షత్ర 1 లైఫ్ పోయింది. ఓకే
గైస్ లాగ్. ఓకే టైం టు కిల్ యూ కన్నా. ఓ చాలా దూరం వెళ్ళిపోయి కన్నా బాయ్. నేను పైకి వచ్చే టైంలో చాలా దూరం వెళ్ళిపోయి కన్నా. కన్నాకి నక్షత్రం ఒక లైఫ్ మాత్రమే ఉంది. కన్నాకి నక్షత్రం ఒక హెల్త్ ఒక లైఫ్ మాత్రమే ఉంది. ఇంకేం చేయకముంది. ఓకే మోర్ ఐరన్. ఆ కేవలం మొత్తం మైండ్ చేస్తారు. ఆ కేవలం అండి మైండ్ చేస్తాను అనుకో. పెద్దదే కానీ మైండ్ చేసేయండి. నాకైతే ఫుల్ ఐరన్ వచ్చింది ఇక్కడ. ఈ నువ్వు వెళ్ళిన కేవలం స్టోన్ తో కలిసి ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది. ఓకే ఫుల్ 6 ఐరన్. ఓకే వాటర్ క్లచ్. ఓకేనా ఓ లావా. ఓ 2 ఐరన్ 2 స్కెల్టన్స్. పడుకోండి ఎవరైనా విలేజ్ అడుకోండి. అందరికి ఇబ్బంది అవుతుంది. అంటే ఫుల్ కేవ్లోకి వెళ్ళి మైనింగ్ చేస్తాను. ఓకే ఫుల్ ఐరన్. నేను ఇప్పుడు ఐరన్ ఆర్మర్కి ఆల్మోస్ట్ టగర్డ్ అయిపోతున్నా. నాకైతే 2 ఐరన్ దొరికింది అనమాట. అది కూడా సూర్య దగ్గర ఉన్నప్పుడు ఒక కేవ్లో దొరికింది. అసలు మేము ఇద్దరం మళ్ళీ అక్వైరింగ్ దొరికిందట. సో అదర్ కాసెస్ ఆఫ్ డెత్ నాట్ నేను చంపుతాను. రైట్ వెళ్దాం. శాండ్ స్నో సైడ్ వెళ్దామా కన్నా? స్నో సైడ్ ఉండొచ్చేమో. అక్కడ లావా లావా రేరే అనుకుంటా స్నో దగ్గర. దగ్గరికి వెళ్దాం. నేను ఏం అవుతుందో చచ్చిపోకన్నా వేరే విలేజ్ దగ్గర ఈసారి ఏ కన్నా సేమ్ విలేజ్ అనుకుంటా. ఓకే ఇక్కడే ఉన్నారు ఇప్పుడు. వస్తున్నదా రండి. టైమ్ టు ఫైట్. ఐరన్ స్వాడ్ కూడా ఉంది. వచ్చారు అటాకింగ్ చేస్తున్నా. వస్తున్నా ఓయ్. ఐరన్ ఆర్మర్ విత్ షీల్డ్. ఇది విత్ బార్డర్ బకెట్. ఓకే నేను వెళ్ళి నా ఫస్ట్ ఐరన్ ఈ బ్రేక్ చేసా. అదే అవి బ్రేక్ చేసా నేను. ఓకే ఏం ప్లీజ్ ఆయన మీకు ఏ పెయిన్ ఉంటుంది కదా నక్షత్ర. ఆయన దగ్గర లేనులే. సరే ఏ టైం టు కిల్ కన్నా. ఓకే ఓకే అమ్మయ్య నక్షత్ర అది. ఓకే గైస్ అర్థమైంది కదా గైస్. నేను ఎగరలేను. నేను వెళ్ళాక ఏలో ఉన్నా. ఇంకేం చెప్తున్నా. వాట్
ఏమో సూర్యుడు తెలియదు. మంట తెలుసా కాదు కన్నా నక్షత్ర అది పోయకు ఉయ్. ఓ ఇప్పుడు అనిపోతా కానీ అలా ఆవో ఇంకా మిగిలింది గైస్. తెలుసు ఓయ్ నా వాటర్ బకెట్ తీసుకోవడానికి రావట్లేదు. ఓయ్ అమ్మయ్య కాదు నేను అది కాదు. ఓకే టైం ఇప్పుడు ఇద్దరు ఫైట్ చేస్తున్నారు. ఓకే జాంబీ కిల్. అవ్వాల మొత్తం చేయడం. ఓకే ఓయ్ దానిలోకి ఎప్పుడు వెళ్ళావు నువ్వు? ఓకే క్రిపర్ చంపు. హెల్త్ది ఓవర్ నే గాయ ఇట్లా బాగుంది. ఏ జరగలేదు స్కెల్టన్. నక్షత్రం అయిపోయింది ఆల్రెడీ. డైరెక్ట్ క్రిటికల్ హిట్. ఆ చంపరా స్కెల్టన్. ఆయన రెండుసార్లు వెళ్ళిపోయారు నక్షత్ర. బాగా ఆగడం లేవు. ఓకే కన్నా వన్ టైం. గైస్ అఫీషియల్ నేనే వినయ్యారా గైస్. వినయ్య వీళ్ళు కోపం వచ్చి లీవ్ అయిపోయారు. అఫీషియల్ నేనే వినయ్యా. సో గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.